విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డిఓపి అండ్ డైరెక్టర్ గరుడు వేగ అంజి గారు మనతోని ఉన్నారు. అండ్ గరుడు వేగ అనగానే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆయన ఎన్ని మూవీస్ చేయడం జరిగింది, అండ్ డైరెక్టర్ గా ఎన్ని మూవీస్ చేశారు. ఆయన రీసెంట్లీ చూస్తే కేసీఆర్ మూవీ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అది చాలా హిట్ కూడా సాధించడం జరిగింది. అండ్ ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ విక్రమ్ టీవీ సబ్స్క్రైబర్స్ కి, ఆడియన్స్ అందరికి నమస్కారం. అండ్ కేసీఆర్ ఈ సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు ముందు ప్రజలందరికీ ధన్యవాదాలు. అండ్ మెయిన్ గా మాకు ఈ సినిమా సక్సెస్ కి మీడియా మెయిన్ కారణం. ఇలాంటి ఒక చిన్న సినిమా రాకేష్ ని నన్ను ఎంకరేజ్ చేసి మేము పిలిచిన ప్రతిసారి ఒక చిన్న సినిమా అనే దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ మా కోసం అండ్ ఆ మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానివ్వండి, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కానివ్వండి, పెద్ద స్టార్ కి, పెద్ద డైరెక్టర్ కి, పెద్ద ప్రొడక్షన్ లో ఎటువంటి మీడియా కవరేజ్ చేస్తారో అన్ని కెమెరాస్, అంతమంది మీడియా వాళ్ళు వచ్చి మా సినిమాని కవర్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ కారణం మీడియా సపోర్టే. సో మీ అందరి సపోర్ట్ ఇంకా మాకు ఉండాలి. కంపల్సరీ సార్, కంపల్సరీ ఉంటుంది సార్. మీరు చాలా మూవీస్ చేయడం జరిగింది, చాలా మూవీస్ చేయడం అండ్ డైరెక్టర్ చేయడం జరిగింది అండ్ డిఓపిగా చేయడం జరిగింది. అంటే కేసీఆర్ మూవీ అప్కమింగ్, ఇప్పుడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అంటే అప్కమింగ్ అబ్బాయి, అతను ఒక కామెడియన్ గా ఉండేవాడు. అలాంటిది ఒక సినిమాని తీస్తున్నాను నేను అని కథ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఫస్ట్ కొంచెం అంత వరి అవ్వాల్సిన నెసెసిటీ అనిపించిందండి. ఎందుకంటే నేను ఇంత ముందు సినిమా కూడా ధనరాజ్తోనే చేశాను. సో బుజ్జి ఇలారా అన్న సినిమా, అది ఎంత మంచి సక్సెస్ అయింది, ఎంత మంచి అప్లాజ్ వచ్చిందని మీ అందరూ తెలిసిందే. సో రాకేష్ నన్ను పిలిచినప్పుడు కూడా నేను సర్ప్రైజ్ ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మీకు జబర్దస్త్ టీం నుంచి వెరీ గుడ్ టెక్నీషియన్స్ బయటకు వస్తున్నారు. రీసెంట్ గా బలగం సినిమా డైరెక్ట్ చేసిన వేణు కూడా జబర్దస్త్ నుంచి చూసిన అతనే. అలాగే ధనరాజ్ గారు కానివ్వండి, ఇప్పుడు రాకేష్ అంతే ఆ కోవలో. సో రాకేష్ డెఫినెట్ గా మంచి కథ తీసుకొస్తాడు అనుకున్నాను నేను. కాకపోతే ఇలాంటి కథ అనుకోలేదు. రాకేష్ జబర్దస్త్ టీం అంటే కొంచెం కామెడీ కథ తీసుకొస్తాడేమో అనుకున్నాను తప్పితే ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ కథని, ఇలాంటి ఒక కేసీఆర్ అని టైటిల్ తో వస్తాడనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సార్ టైటిల్ అంతా విన్న తర్వాత పొలిటికల్ సినిమా అనుకున్నాను నేను కూడా. సో వన్స్ కథలోకి వెళ్ళినప్పుడు కథలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఎమోషనల్ గా కొన్ని సీన్స్ బాగా నాకు హార్ట్ కనెక్ట్ అయినాయి. అంటే తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడ్డారు, రోడ్లు లేక, నీళ్లు లేక, అలా కరెంట్ లేక ఎంత కష్టపడ్డారు. కొన్ని సీన్స్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకే బాగా బాధ అనిపించింది. సో ఇలాంటి కథ మనం తీయాలి, ఇలాంటిది మన ఆడియన్స్ చెప్పాలి అన్న దాంట్లో నేను ఎమోషనల్ గా ఏవే సీన్స్ ఉన్నాయంటే కనెక్ట్ అయ్యాను. సో ఆ కనెక్షన్ అనేది ఇక్కడ తీసుకొచ్చింది, ఇంత మంచి సక్సెస్ ఇచ్చింది. ఫస్ట్ ముందు మనకు నచ్చాలి కదా ఒక సినిమా ముందుకు వెళ్ళాలంటే. సో నాకు బాగా కనెక్ట్ అయ్యా నేను. అంటే ఇది కాంట్రవర్షియల్ మూవీ కదా, అంటే కేసీఆర్ అనే టైటిలే కాంట్రవర్సీ. అంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇది జరిగింది అంటే ఒక హ్యాపీ, బట్ అది ఒకప్పుడు అంటే మీకు ఎలక్షన్స్ ముందు హ్యాపీగానే ఉండొచ్చు, రిలీజ్ అవుతుంది అంటే, ఎందుకంటే కేసీఆర్ గారి హయామే ఉంది కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి భయం ఏమైనా పడ్డారా? అంటే భయం ఏం లేదండి. ఎందుకంటే ఇది జనరల్ కేసీఆర్ అని టైటిల్ ఉండేసరికి అందరూ పొలిటికల్ సినిమా అనుకున్నారు, బయోపిక్ అనుకున్నారు. మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాం ఇదేం పొలిటికల్ సినిమా కాదు, ఇది కేసీఆర్ గారు బయోపిక్ కాదు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. సో ఎవరు నమ్మలేదు. సో కొంచెం మధ్యలో మాకు డిస్టర్బెన్స్ వచ్చినాయి. సెన్సార్ కొంచెం ఇష్యూ అయింది. సెన్సార్ చూడడానికి చాలా టైం తీసుకున్నారు. చూసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ చాలా టైం తీసుకున్నారు. సో దాని వెనకాల ఎవరున్నారు ఏంటో మాకు తెలియదు. సో లేదంటే ఎలక్షన్ ముందు రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది. సో మళ్ళీ 1 year గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా ఇవే. అండ్ సినిమా చూసిన తర్వాత, అదే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఓకే, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, ఈ సినిమాలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు కదా, ఎవరిని టార్గెట్ చేయలేదు కదా అని చెప్పి వాళ్ళే ఫీల్ అయ్యారు. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత నుంచి మాకు ఎక్కడ ఎటువంటి ఒక అడ్డంకులు రాలేదు. సో ముందు వచ్చినా కూడా ట్రైలర్ చూసిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టేసి ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది ఒక అభిమాని కదా, ఇది ఒక బంజారా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక లంబాడి కుర్రాడు కదా అని ఎక్స్ప్లెయిన్ చేసాం మేము. సో దాని తర్వాత మాకు ఇష్యూస్ ఏం లేవు, స్మూత్ గానే హ్యాండిల్ చేశారు, స్మూత్ గానే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అల్టిమేట్ గా సినిమా జనాలకు నచ్చింది. కానీ కొంతమంది అనడం ఏంటంటే ఎలక్షన్స్ కన్నా ముందు కొంచెం స్టోరీ డిఫరెంట్ గా ఉండే, ఎలక్షన్స్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు, కొంచెం చేంజెస్ జరిగాయని అంటున్నారు. ఇది నిజమా సార్? లేదండి, ఇప్పుడు అలా చేసి ఉంటే కనుక మళ్ళీ రీసెన్సార్ చేయాలిగా. మేము సెన్సార్ కి ఎప్పుడో అప్లై చేసాము, మాకు సెన్సార్ సర్టిఫికేట్ లేట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయాలి, కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రీసర్టిఫికేట్ తీసుకోవాలి. సో అలాంటిది ఉంటే కనుక వాళ్ళకి తెలిసిపోద్ది కదా, అలాగేం చేసింది లేదు. అంత బడ్జెట్ సినిమా కాదు ఇది, మేము తీసిందే చాలా తక్కువ బడ్జెట్ లో చేసాము. పాపం రాకేష్ మీరు చూసుకుంటారు ఇంటర్వ్యూస్ లో కూడా, అతను చాలా కష్టపడి అతను జబర్దస్త్ ఎపిసోడ్స్ చేసుకొని ఈవెంట్స్ చేసుకొని పెట్టుకున్న డబ్బంతా కూడా ఈ సినిమా పైన పెట్టాడు. సో దీంట్లో ఎక్స్ట్రాగా మళ్ళీ షూట్ చేయడము, ఎక్స్ట్రాగా మళ్ళీ దాన్ని తీసి ఇంకోటి పెట్టడం జరగలేదు, అంత స్కోప్ లేదు.
కానీ చెప్తున్నారు అంటే ఇది పొలిటికల్ సినిమా కాదు కదండి, ఇది ముందు నుంచి చెప్తా ఉన్నాం. పొలిటికల్ సినిమా అయితే అనొచ్చు. సో ఇప్పుడు సినిమా బయటకు వచ్చింది, మీరు చూసే ఉంటారు, సక్సెస్ అయ్యింది. ఎక్కడ మేము పొలిటికల్ గా ఎవరిని మేము టార్గెట్ చేసింది లేదు. ఇది 2005లో స్టార్ట్ అయిన కథ 2022లో ఎండ్ అవుతుంది. సో 22లో ఉన్న సీఎం ఎవరు? కేసీఆర్ గారు. సో అది మేము ఫోకస్ చేసాము. ఆయన చేసిన మంచి పనులు కూడా చూపించాము. ఆయన తెలంగాణ తీసుకురావడానికి ముందు ఏదైతే బాధలు ఉన్నాయో అవి చూపించాము, ఆ కష్టాలు చూపించాము. అవన్నీ చూసే కదా ఇన్స్పైర్ అయ్యారు జనాలందరూ. సో ఇక్కడ ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు లేదా వేరే వాళ్ళని కాదు, ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు సినిమా చూశారు. దానివల్ల ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి, మాకు ఇంత మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. అంటే మీ టైటిల్ కి కేసీఆర్ గారి పేరు వాడుకోవడానికి రీజన్ ఏంటిది? అంటే అంటే మార్కెట్ కోసం కేసీఆర్ గారి పేరు పెట్టుకున్నారా? కాదండి, ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది ఒక అభిమాని కథ. చాలా మంది వేరే పేర్లు పెట్టుకోవచ్చు. అవునవును అవును. ఏంటంటే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మీకు షారుఖ్ ఖాన్ గారి అభిమాని కథ ఒకటి వచ్చింది. దాంట్లో షారుఖ్ ఖాన్ అభిమానించే కుర్రాడ కథ అది. సో దీంట్లో ఇలాగ యాక్టర్స్ ని, క్రికెటర్స్ ని, అలా మ్యూజిక్ డైరెక్టర్స్ ని, డైరెక్టర్స్ ని అందరు అభిమానిస్తూ ఉంటారు కదా. దీంట్లో కేసీఆర్ గారిని అభిమానించే కుర్రాడు కథ ఇది. అంతే. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి అతను తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి ఆయన ఒక స్పీచ్, ఒక సభలో స్పీచ్ అంతా వినేసి ఇన్స్పైర్ అయి ఉంటాడు ఆ పిల్లాడు. ఆయన చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి అదంతా కూడా అతను జీర్ణించుకొని కేసీఆర్ అనే పేరు అతను పెట్టుకుంటాడు. అతని పేరు ఒరిజినల్ గా కేశవ చంద్ర రమావత్ క్యారెక్టర్ పేరు. సో దాంట్లోంచి కేశవాలోంచి కే తీసుకున్నాడు, చంద్ర నుంచి సి తీసుకున్నాడు, రమావత్ నుంచి ఆర్ తీసుకొని కేసీఆర్ అని అతని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే అతను అభిమానించే హీరో, పొలిటీషియన్ అభిమానించే పర్సన్ పేరు అది కాబట్టి. అతను చిన్నప్పటి నుంచి అది గుండెల్లో నాటుకుపోయి ఉంటుంది, కేసీఆర్ 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 అని. ఊర్లో కూడా అన్ని చోట కేసీఆర్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటిది ఒక కథ తప్పితే అంటే దీంట్లో మనమేం ఆయన బయోపిక్ తీయలేదు. కేసీఆర్ గారు బయోపిక్ అయితే ఇంకా బాగా తీసేవాళ్ళం కదా, ఎందుకంటే ఆయన బయోపిక్ ఇలా కేజీఎఫ్ లాగా, బాహుబలి లాగా 1, 2, 3 వరకు చేయొచ్చు. అంత కష్టపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక 3 అక్షరాలు కాదు కదండి. కేసీఆర్ అంటే ఒక పవర్, కేసీఆర్ అంటే ఒక కమిట్మెంట్. ఇప్పుడు తెలంగాణది అనేది ఎప్పటి నుంచి 60 సంవత్సరాలు జరుగుతున్న ఒక స్టోరీ కదండి, ఉద్యమం కదా. అలాంటిది కేసీఆర్ వల్లే కదా ఉద్యమం, ఆయన చేసిన దీని వల్లే కదా మనం తెలంగాణ ఇచ్చారు. ఆయన ప్రాణం వరకు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు అది చరిత్ర కదా, దాన్ని మనం చుడిపోయలేం కదా. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ మన సినిమాలో చూపించాము. కానీ చాలా వరకు చూస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రావడం జరిగింది. హరీష్ రావు గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఎవరైతే నాయకులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి వేరే పార్టీస్ నుంచి కూడా ఎవరు రాలేదు. ఎందుకు కావచ్చు సార్? అంటే వాళ్ళని ఇన్వైట్ చేయలేదా, లేకుంటే వాళ్ళు రాలేదు? లేదండి, మేము ఇన్వైట్ చేయడానికి స్కోప్ లేదు అక్కడ. ఎందుకంటే అంటే మనకి మేము పర్మిషన్ కోసం వెళ్ళినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మేము కేసీఆర్ అని టైటిల్ పెట్టుకుని సినిమా తీసాము. సో ఆబ్వియస్లీ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఎంకరేజ్ చేయాలి సినిమాని. ఎందుకంటే అండి ఆయన చేసిన మంచి పనులు సినిమాలో చూపించాలని తప్పితే వేరే ఏది ఆయన చేయని పనులు చూపించలేదు. ఇప్పుడు మన సినిమాలో చూపించిన 5 రూపాయల భోజనం అనేది వాస్తవం కదా, అది ఉంది కదా ఆయన హయాంలో, అది చూపించాము. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆయన వచ్చిన తర్వాత ఏమేం చేశారు అది చూపించాము. అంతే తప్పితే ఆయన చేయని పనులు మన సినిమాలో చూపించలేదు. సో దీంట్లో ఏముంది దాంట్లో అని. కానీ ఎంత ప్యాకేజ్ దక్కింది సార్ కేసీఆర్ నుంచి మీకు? అంత ప్యాకేజ్ దక్కుంటే కనుక అంటే మేము రిలీజ్ కి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు. సో బయట అందరూ అనుకున్నారు, చాలా మంది 20 కోట్లు కేసీఆర్ గారు ఫండ్ చేశారు సినిమాకి అన్నారు. 20 కోట్ల సినిమాలో ఎక్కడ కనిపించింది అది మీకు? 20 కోట్ల సినిమా అయితే కనుక ఇలా తీసుకోవడం కాదు కదా, రిలీజ్ కి ఇంత కష్టపడేవాళ్ళం కాదు కదా మేము. సో రిలీజ్ కి ఎంత కష్టపడ్డాం అనేది మీడియా అందరూ తెలుసు, ఎన్ని బాధలు పడ్డాం అనేది. కానీ ఇదంతా మార్కెట్ చేసుకోవడానికి ఏడ్చారా సార్ అది స్టేజ్ మీద, లేకుంటే నిజంగా బాధతో వచ్చిందా? జోర్దార్ సుదర్శన్ గారు కానివ్వండి, రాకేష్ కానివ్వండి, మీరు కూడా కొంచెం చెప్పడం జరిగింది కదా చాలా బాధతో. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ సినిమా తీసారనుకోండి, వాళ్ళు రిలీజ్ టెన్షన్స్ ఉండవు. అతను ఫస్ట్ టైం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి అతను ఫస్ట్ టైం ఒక హీరోగా, అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ దాంట్లో ఆయన హీరో అని చెప్తే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే నేను హీరోని కాదు, ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నేను అంటాడు అతను ఎప్పుడు కూడా. అలాగే అంత కష్టపడి సినిమా తీసిన అతను ఆ బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలి? మీలాంటి వాళ్ళకి చెప్పుకోవాలి. అంతే తప్పితే ఆడియన్స్ కదా చెప్పగలుగుతాం మనం. బయట ఎవరు చెప్పినా నమ్మరు. ఎందుకంటే మీరే అంటున్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పేసి. అంత ప్యాకేజ్ తీసుకుంటే అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఓకే సార్, మన రాకేష్ గారి ఒక వీడియో చూడడం జరిగింది, ఐటీ దాడి చేశారని వినడం జరిగింది, వీడియో చూడడం జరిగింది. ఎందుకు ఈ ప్లానింగ్ ఇదంతా ఎందుకు చేశారు? ఇది మనం స్టార్ట్ చేసింది కాదండి. ఎవరైతే ఈ సినిమాని విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసీఆర్ గారు ప్యాకేజ్ ఇచ్చారు, కేసీఆర్ గారి బినామీ ఇతను, కేసీఆర్ గారు 20 కోట్లు తీసుకున్నారని చెప్పారో వాళ్ళే ఇచ్చిన ఫాల్స్ న్యూస్ ఇవన్నీ కూడా. మీరు చూస్తే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇలాగా కేసీఆర్ దగ్గర 20 కోట్లు తీసుకున్నాడు ఇతను, ఇలా జబర్దస్త్ ఆర్టిస్టులు అతను ఇచ్చేస్తున్నారు ఒక ఫేక్ న్యూస్ వాళ్ళు ప్రచారం చేశారు. అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి మేము కొట్టేశాము. సో వాళ్ళే ఫేక్ న్యూస్ పెడుతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని నిజం చేయకూడదు అన్న దాంట్లోనే మేమేమి డైరెక్ట్ గా ఇచ్చేసింది కాదు. మేము ముందే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారో ఆయనతో మాట్లాడి సార్ ఇలా చేయబోతున్నాం అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయకూడదు కదండి, రేపు పొద్దున్న ఎన్ని ప్రాబ్లం రావచ్చు.
కానీ చాలా భయపడ్డం, అది నిజమే అవును. జరిగినట్టు అది అనిపించింది. అయ్యో అవును. పాపం మొన్ననే సక్సెస్ అయ్యాడు అని బాధ. అవును. అంటే అభిమానించే వాళ్ళు కూడా లేదండి, ఉంటారు కదా యాక్చువల్గా సార్. మీరు ఆ ఛానల్లో అప్లోడ్ చేసి చూస్తే అవును, కింద ఫర్ ప్రమోషన్ అని రాసి ఉంటుంది. అదే అది చూడాలి కదా. ఫస్ట్ మనం వీడియో చూస్తాం కానీ అవన్నీ అవును. చూడం కదా. అసలు ఎనీ ఆబ్జెక్ట్ మన వాటి మీద ఎనీ ఐటీ దాడులు చేసేవాళ్ళు వీడియో ఎవరైనా అలా వీడియో చేస్తారా, అదే, అదే. వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతారా కదా. ఇవన్నీ జనరల్ గా అంతా తెలిసిందే, చూస్తేనే అర్థమైపోతుంది అది ఫేక్ అని చెప్పేసి. సో వాళ్ళు స్టార్ట్ చేసిందే, రాకేష్ తెలుగుగా దాన్ని ఫినిష్ చేశాడు అంతే. ఇక మీద మళ్ళీ అలాంటి ఫేక్ న్యూస్ రాకూడదు అని దాంట్లో అంతే. ఇదంతా సినిమా ప్రమోషన్ గురించి. బట్ ఇప్పుడు రాకింగ్ రాకేష్ స్టోరీ తీసుకొచ్చినప్పుడు అంటే మీరు పెద్ద పెద్ద బ్యానర్స్ లో వర్క్ చేయడం జరిగింది కదా, అరే కొత్త అబ్బాయి అని మీరు ఎలా అంటే చేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ సినిమాలో రిసీవ్ చేసుకుంటారా లేదా ఇండస్ట్రీలో అని మేము అనుకున్నారా సార్? ఫస్ట్ ఆర్టిస్ట్ గా అతను సినిమా చేయకపోయినా కూడా దాని ముందు అతను చాలా వందల స్క్రిప్ట్లు చేస్తున్నాడు జబర్దస్త్ లో. ఒక కామెడియన్ అనే అతను ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు అనేది ఇంతకు ముందు ఉన్న సోకాల్డ్ సీనియర్లు అందరూ చేసి చూపించున్నారు. సో ఆ కోవలో రాకేష్ వస్తాడు. సో నేను డే 1 చెప్పాను, ఈ సినిమాలో నీకు డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది, పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంది ఈ సినిమాలో అని చెప్పన్నాను. అదే వచ్చిన రివ్యూస్ లో అంతా కూడా చూడండి, 1 మ్యాన్ షో లాగా రాకేష్ చాలా చాలా బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ ఉండిపోయాడు అని చెప్పి అతని గురించి రాశారు. అది నేను ఫస్ట్ బిలీవ్ చేసింది నేనే. సో డే 1 నుంచి అతను చెప్తా ఉన్నాను, ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పేసి. సో అలాగే అతనికి మంచి పేరు వచ్చింది ఈ సినిమా. ఓకే, కానీ మీరు అన్ని ఇప్పుడు చూస్తే కనుక రొమాంటిక్ తీశారు, మీరు యాక్షన్ తీశారు, అండ్ కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చేశారు కదా. ఇది చూస్తే పొలిటికల్ సెటారికల్, అంటే మీరు దాంట్లో స్టోరీలో ఉన్నా లేకున్నా పేరుని చూస్తేనే భయపడే, అంటే పొలిటికల్ గా ఇది కాంట్రవర్సీ అయ్యే సబ్జెక్ట్ ఇది. అప్పుడు మీరు ఏమనుకున్నాయి, పొలిటికల్ గా ఎందుకు చేస్తున్నాను నేను, అసలు ఒప్పుకోవడం ఇది ఏంటిది అని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని ఉన్నాయి సార్, మీరు చెప్పినట్టు పొలిటికల్ సినిమా వేరు. ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీశారు, రామ్ గోపాల్ వర్మ గారు తీశారు, యాత్ర 1, 2 అని కొంతమంది తీసుకున్నారు. అవి పొలిటికల్ సినిమాలు. అదేంటంటే వేరే పార్టీ వాళ్ళని టార్గెట్ చేసిన సినిమాలు అవి. సో డెఫినెట్ గా వీళ్ళు తీస్తే వాళ్ళ గురించి బ్యాడ్ గా చూపించారు, వాళ్ళు వీళ్ళ గురించి బ్యాడ్ గా చూపించారు తప్పితే ఈ సినిమా అలాంటిది కాదు. మేము ఇక్కడ ఎవరిని అపోజిషన్ వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు, వాళ్ళ గురించి మేము ఎక్కడ ఒక డైలాగ్ కూడా వేయలేదు, ఒక సీన్ కూడా లేదు. ఇది 2022లో జరిగే కథ. సో దాంట్లో ఉన్న ప్రెసిడెంట్ సీఎం ఎవరు, ఆయన వెనకాల ఎవరున్నారు, ఆయన కలవడానికి ఒక లంబాడి కుర్రాడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి, అతనికి వచ్చిన సమస్య ఏంటి, ఒక ఊరు గురించి ప్రాబ్లం అవుతుంది అతనికి. అలాగే అతనికి ఉన్న ఒక లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ మామయ్య, అతను బాగా ఇష్టపడే చిన్నప్పటి నుంచి ఇష్టపడే మదర్ క్యారెక్టర్. అలా ఒక పొయిటిక్ గా ఒక లవ్ స్టోరీ మేము అల్లుకొని ఇట్లో ఒక పవర్ఫుల్ గా, అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు ఓపెనింగ్స్ రావాలి, ఈ కైండ్ ఆఫ్ సినిమా జనాలు రావాలంటే కనుక అక్కడ ఏదో ఒక పవర్ ఉండాలి. సో ఆ పవరే మాకున్న కేసీఆర్. ఆ కేసీఆర్ టైటిల్ పెట్టడం వల్లనే ఈ సినిమాకి అంత బజ్ వచ్చింది, ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినాయి ముందు, ఈ సినిమాని చూడగలిగారు. అది కాకుండా మేము వేరే ఏదైనా టైటిల్ పెట్టుంటే కనుక ఇంత డిస్కషన్ వచ్చేది కాదు, మీరు నన్ను పిలిచేవాళ్ళు కావాలి. అంతే కదా. సో మాకున్న ఏకైక బలం కేసీఆర్. కేసీఆర్ అంటే ముందు చెప్తా ఉన్నాను కదండి, ఆయన అదొక పవర్ అంతే. 3 అక్షరాలు పెట్టుకున్న పేర్లు ఉన్నాయి చూసారా, అవి చాలా బలమైన పేర్లు. ఒక ఎన్టీఆర్ గారి పేరు కానివ్వండి, ఎంజీఆర్ కానివ్వండి, అలా కేసీఆర్ కానివ్వండి, ఏఎన్ఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా. పోస్టర్ రిలీజ్ కోసం కేసీఆర్ గారిని కలిసినట్టున్నారు, ఏమన్నారు కేసీఆర్ గారు? హీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా టైటిల్ పెట్టడానికి కుదరదండి. ఇప్పుడు కేసీఆర్ అని టైటిల్ అనేది ఊరికి కుదరదు. సో వాళ్ళకి ఎందుకు పెడుతున్నాము ఈ పేరు అని మేము వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ పేరు పెట్టడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ పేరు ఎవరు పెట్టడం కుదరదు, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర, అలా కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఆయన వెనకాల చాలా ఉంది, చాలా సాక్రిఫికేషన్ ఉంది ఆయన వెనకాల. సో ఆ టైటిల్ పెట్టడానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కథ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్పుడు మనం టైటిలైజేషన్ చేసాం. వాళ్ళ టైటిల్ ఊరికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. అవునవును. మూవీ తీసిన తర్వాత అంటే పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఒక లెక్క అయితే, మూవీ తీసిన తర్వాత ఎలా అప్రోచ్ అయ్యారు కేసీఆర్ గారిని చెప్పడానికి? ఈ సినిమాలో మెయిన్ గా ఫస్ట్ ఓపెనింగ్ తెలంగాణ గురించి ఒక సాంగ్ ఉంటుందండి. తెలంగాణ గురించి ఎంతమంది యోధులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు, రచయితలు కానివ్వండి, ఎంతమంది తెలంగాణ కోసం పోరాడారు, వాళ్ళ గురించి వాళ్ళని స్మరించుకుంటూ ఒక జాతీయ గీతం మన సినిమాలో ఉంటుంది. అది బాగా వైరల్ అయిపోయింది. సో ఫస్ట్ కేసీఆర్ గారు చూపించింది మేము ఆ సాంగే. ఆయన ఆల్మోస్ట్ 2 నుంచి 3 గంటల సేపు స్పెండ్ చేసి ఇంకా దాంట్లో కొన్ని కరెక్షన్స్, ఈ కాదు ఈ మార్చండి, ఈ పేరు మిస్ అయింది, ఈ పర్సన్ మిస్ అయిపోయారు, ఇవన్నీ ఆయన గుర్తుంచుకొని మరి ఆ కరెక్షన్ చేసి పంపించారు మమ్మల్ని. సో ఆయనకి పర్సనల్ గా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఇంకా మేము యాక్చువల్ గా వెయిటింగ్, పెద్ద ఆయన ఇంకా సినిమా చూడలేదు. ఆయన చూస్తే మా జన్మ ధరించినట్లే, ఎందుకంటే జనరల్ గా ఆయన ఎప్పుడు సినిమాలు చూడరు. సో ఆయన గురించి చేసిన సినిమా కాబట్టి, సో ఆయన కోసం చేసిన సినిమా కాబట్టి మళ్ళీ మర్చిపోతున్న ఒక దీంట్లో మళ్ళీ మేము గుర్తు చేసిన సినిమా ఇది. సో చాలా మంది హరీష్ రావు గారు మన సినిమా చూసి
ఎంత ఎంకరేజ్ చేశారో అంత ఎంకరేజ్ చేశారు. కానీ ఈ సినిమా నన్ను ఎమోషనల్ కనెక్ట్ చేసింది. నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో థియేటర్కి రాలేదు నేను అని చెప్పేసి ఈ సినిమా థియేటర్కి వచ్చి చూశారు. ఆయనతో పాటు ఆయన క్యాడర్, ఆయన అభిమానులు అందరూ కూడా. మేము ప్రసాద్ ల్యాబ్ లో షో వేస్తే మొత్తం అంతా ఎన్ని కార్లు, 100 కార్లు వచ్చినాయి. 100 కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్ అది. 300 మంది వచ్చారు. సో వాళ్ళందరినీ మేము ఆర్గనైజ్ చేసి అందరిని కూర్చోబెట్టి, ఇంకా అది మాకు చాలు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. హరీష్ రావు గారి సినిమాని మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఇది ఈ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే ఇంకా చాలా బ్లాక్ బాస్టర్, ఇంకా కలెక్షన్స్ బాగా అయ్యేది కదా, ఉంటది కదా మనసులో. డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా టైం అండి, అంతే. ఏ టైంకి ఏది రావాలో అది వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు కూడా రైట్ టైం అనిపించింది మాకు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో రిలీజ్ చేస్తుంటే ఓకే, ఆ వచ్చే మైలేజ్ వేరు. బట్ ఇప్పుడు ఏంటంటే మాకు అంతకంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పవర్ లో ఉన్నప్పుడు ఎవరైనా సినిమా తీయొచ్చు, అది ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. పవర్ లో లేనప్పుడు ఆయన పైన సినిమా తీసి అది రిలీజ్ చేయడం అనేది మగతనం. సో ఆ క్రెడిట్ మాకు ఫస్ట్ నుంచి వచ్చింది. ఆ ఎంకరేజ్మెంట్ ఫస్ట్ నుంచి మీడియా మాకు సపోర్ట్ చేసింది. సో ఆ విషయంలో అందరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే మళ్ళీ రాబోయే కాలంలో కూడా పొలిటికల్ మూవీస్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు కూడా ఆర్జీవి గారి కంపెనీ సార్. అవును, అంటే ఆర్జీవి గారి కంపెనీ అయినా కూడా ఆర్జీవి గారు తీసిన సినిమాలు వేరు. ఎందుకంటే అది ఒకరిని టార్గెట్ చేసిన సినిమాలు అవి. అలా కుదరదండి, అలా చేయకూడదు. నేను ఆ సినిమాలు చేయను. ఇప్పుడు ఇది కూడా పొలిటికల్ సినిమా అంటే నేను ఒప్పుకోను. ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది ఒక అభిమాని కథ. ఒక అభిమాని ఆయన ఆరాధించే ఒక దైవం కేసీఆర్ గారు, ఆయన గురించి చేసిన సినిమా ఇది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి గురించి ఏమంటే కూడా చేస్తాం. ఆయన మంచి పనులు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ పనుల్లో మంచి పనులు ఏదైతే ఉన్నాయో అలాంటిది వస్తే చేస్తాను తప్పితే ఇంకొకరిని టార్గెట్ చేసి మీరు వాళ్ళని తిట్టండి అంటే అది కుదరదు. సినిమా మీరు తీయపోయినా పర్లేదు, ఎవరైనా మిమ్మల్ని సినిమా తీయమని. మీరు సినిమా తీస్తే అది ఆడియన్స్కి మెప్పించే సినిమా అవ్వాలి. అంతే తప్పితే అయ్యో ఈ సినిమానా అని చెప్పేసి ఇంకొకరిని టార్గెట్ చేసి ఇంకొకరిని తిట్టే సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తే గంటకోసారి వీడిని వాడిని తిట్టడం వాడిని వీడిని తిట్టడం చూస్తా ఉన్నాం. సో మళ్ళీ 200 రూపీస్ ఖర్చు పెట్టుకుని థియేటర్కి వచ్చి మళ్ళీ అదే సోది చూపించాం అనుకోండి, ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఆ కాలం లేదు, అది అయిపోయింది. ఇవన్నీ సోది సినిమాలను చూస్తే ఎవడ యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల చూడండి, రామ్ గోపాల్ సినిమా తీశారు, ఎవరు చూసారు చెప్పండి? ఆ పార్టీ వల్ల చూడలేదు కదా. అలా తీయకూడదండి ఎప్పుడు. రామ్ గోపాల్ వర్మకు ఒక చరిత్ర ఉంది, అది దృష్టిలో పెట్టుకోవాలి ఆయన. ఒకప్పుడు మనం కూడా కాలు రగరేసాం కదా రామ్ గోపాల్ వర్మ అంటే ఒక తెలుగు డైరెక్టర్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, ఆయన మన తెలుగు డైరెక్టర్ అంటే కనుక అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే నన్నే అడుగుతున్నారు చాలా మంది, ఏంటి మీ వాడు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని చెప్పేసి. ఆ బాధ నాకు ఉంటది కదా. ఆయనతో నేను కలిసి వర్క్ చేశాను కదా, ఆయన సినిమాలు కెమెరా వర్క్ చేసినప్పుడు ఆయనతో పనిచేయాలని చాలా మందికి ఉంటది. అది స్లోగా అది డౌన్ అయిపోతుంది. అదే, కానీ మీరు కూడా కొంచెం మంచి సినిమాలు తీసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ రామ్ గోపాల్ వర్మ గారితో మాయలో పడ్డట్టా, లేకుంటే మీకు ఇంట్రెస్ట్ కొద్ది పోయారా సార్? అంటే ప్రతి టెక్నీషియన్ కండి, ప్రతి కెమెరామెన్ కి, ప్రతి ఆర్టిస్ట్ కి, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక టాప్ డైరెక్టర్ ఇండియాలోనే ఒక శివ అనే సినిమాని తీసి అంతమందిని మెప్పించిన డైరెక్టర్ ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత ఏ డైరెక్టర్ లేడు చెప్పండి. బాంబేకి వెళ్ళి కూర్చొని అతను సత్య కానివ్వండి, సర్కార్ కానివ్వండి, రంగీలా కానీ అలాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు ఆయన అమితాబ్ బచ్చన్ తో, పెద్ద పెద్ద స్టార్స్ తో. అలాంటి ఒక డైరెక్టర్ తో మనం పనిచేయాలని మనకు ఆశ ఉంటుంది. సో ఆశతోనే అందరూ పనిచేస్తారు. ఆశ ఏమవుద్ది అంటే అండి, ఇంకా అలాంటి డైరెక్టర్ అలాంటి వేలో వెళ్తా ఉంటే బాగుంటుంది. సో ఆయన ట్రాక్ తప్పేసి చిన్న సినిమాలకు వచ్చేసారు ఆయన. సో అదే నేను చేసిన ఫస్ట్ పిక్చర్ ఐస్ క్రీమ్. బట్ ఐస్ క్రీమ్ వరకు బాగానే ఉంది, ఐస్ క్రీమ్ మంచి పేరు వచ్చింది. అంటే ఐస్ క్రీమ్ అనేది ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము, అది 6 days లో చేసిన సినిమా, 6 రోజుల్లో చేసిన సినిమా. 6 రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అది కాకుండా అప్పటి వరకు వెళ్తున్న కెమెరాస్ సెటప్ అంతా వేరు కదా. మేము ఫస్ట్ టైం చిన్న DSLR తో సినిమా తీసాము, ఎక్కడ లైట్స్ లేకుండా, జనరేటర్ లేకుండా, క్రేన్లు ట్రాలీలు లేకుండా చేసిన సినిమా అది. ఆ సినిమాకి చాలా మంచి పేరు రాకే వచ్చింది. ఫస్ట్ టైం, ఇప్పుడు గింబల్స్ వాడుతున్నారు, ఫస్ట్ టైం గింబల్ నేను వాడింది నేనే. దాంట్లో ఫస్ట్ టైం ఫ్లో క్యామ్ అని ఒక సౌండ్ సిస్టమ్ వాడింది మేమే ఆ సినిమాకి. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా కాబట్టి అలాంటి పెద్ద డైరెక్టర్ ఎక్స్పెరిమెంటల్ రెడీగా ఉన్నప్పుడు సో మాలాంటి టెక్నీషియన్స్ ఇమ్మీడియట్ గా రెడీ రావాలి. సో అలాగా చేసిన సినిమా ఐస్ క్రీమ్ అనే సినిమా. దానికి నాకు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాతనే నాకు మళ్ళీ అటాక్ ఆయన పిలిచి ఇచ్చారు మనోజ్ గారితో. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు ఎర్రబస్సు ఆయన రికమెండ్ చేశారు. దాసరి నారాయణరావు గారు చివరి సినిమా నేనే చేశాను, ఎర్రబస్ సినిమా. సో అలాగా ఆయనతో పని చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లేదు చాలా మందికి, ఆయనతో వర్షాలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, అండ్ ఇది చూస్తే కనుక కేసీఆర్ మూవీ చూస్తే కనుక ఏ అంశం మీకు బాగా నచ్చింది ఇందులో? నాకు ఈ సినిమాలో కనెక్ట్ అయింది ఎమోషన్ అండి. బావ మరదల మధ్య ఉండే లవ్ ఏదైతే ఉందో అది నాకు కనెక్ట్ అయింది. సో సినిమా కథ విన్నప్పుడే నేను కనెక్ట్ అయింది ఆ ఎమోషనల్ సీక్వెన్స్ అన్నిటికీ. ఓకే, ఇది ఎమోషనల్ గా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది, దీన్ని కొంచెం చేస్తే కనుక నాకు డిఫరెంట్ జానర్ అవుతుంది. దాని ముందు సినిమా నేను థ్రిల్లర్ చేస్తున్నాను, దాని
దాని ముందు సినిమా లవ్ స్టోరీ చేస్తున్నాను. సో ఇది 3వ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది కథ కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని ముందు నుంచే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ తో సినిమా చేయడం జరిగింది. దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్ళాము. సో లక్కీగా మాకు డిస్ట్రిబ్యూటర్ దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు ముందుకు వచ్చారు రిలీజ్ చేయడానికి. చాలా గ్రాండ్ గా 120 స్క్రీన్స్ రిలీజ్ చేసాము. స్టిల్ సెకండ్ వీక్ ఇలాంటి సినిమా సెకండ్ వీక్ దాకా వెళ్ళడం గొప్ప విషయం. ఫస్ట్ డే ఫస్ట్ షోతో పక్కన పెట్టేస్తున్నారు. ఈ మధ్య థియేటర్ జనాలు రావట్లేదు. అంటిల్ అన్లెస్ సినిమా చాలా బాగుంది అని ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే తప్పితే ఈ సినిమా కానివ్వండి, బలగం కానివ్వండి, ఇంతకు ముందు సినిమాలు చాలా సినిమాలు కమిటీ కుర్రాళ్ళు అవన్నీ కూడా ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాలే. మా సినిమా కూడా ఒక్కడుగా వచ్చి వాడు 10 మంది చెప్పాడు ఈ సినిమా చూడండి మంచి సినిమా, పొలిటికల్ సినిమా కాదు, కేసీఆర్ అని టైటిల్ అనేసరికి పొలిటికల్ సినిమా అనుకుంటున్నారు, దీంట్లో మంచి ఎమోషనల్ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది అని అతను 10 మంది చెప్పడం వల్లనే ఈ సినిమాకి అంత కలెక్షన్స్ వచ్చినాయి. లేకపోతే సక్సెస్ అయ్యేది కాదు కదా. చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నారు. అవునండి, అంటే మనం చెప్పకూడదు హార్డ్ వర్క్, ఎందుకంటే ప్రతి సినిమాకి ప్రతి టెక్నీషియన్ పడే కష్టం మేము పడ్డాం. కాకపోతే కేసీఆర్ అని టైటిల్ పెట్టడం వల్ల మా సినిమా రిలీజ్ కొంచెం ప్రాబ్లం అయింది, అంతే, వేరే ఏం లేదు. కానీ ఆర్టిస్టులు కూడా కొంచెం నోన్ ఫేసెస్ కాదు, నార్మల్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా మంచిగా అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా కండి. సో టూ మచ్ ఎస్టాబ్లిష్ వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో అలాంటిది ఉండకూడదనే అభిప్రాయం. ఇప్పుడు హీరో రాకేష్ ఉన్నారు, క్యారెక్టర్ అంటే ఒప్పుకోవడం మళ్ళీ అతను. సో రాకేష్ ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు అతను. ఎక్కడ చూడండి మీరు, అతను చాలా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేశాడు సీన్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా. అలాగే రాకేష్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసి ఎవరైతే కుర్రాడు ఉన్నాడో రోషన్, ఇంతకుముందు 90s అని చెప్పేసి చేశారు ఈటీవీది, రోహన్ చాలా మంచి పెర్ఫార్మ్ చేశాడు అతను. ఫస్ట్ స్టార్టింగ్ లోనే అతను తెలంగాణలో ప్రాబ్లమ్స్ చూపించినప్పుడు అతను చేసిన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫస్ట్ టైం కేసీఆర్ గారు సభకి వెళ్ళినప్పుడు నీ పేరేంటని అడుగుతాడు కూడా వచ్చి, మేరా నామ్ కేసీఆర్ అని చెప్పేసి, అంటే దాంట్లో విజిల్స్ క్లాప్స్ అడిగి. సో చాలా బాగా చేశాడు. అలాగే మరదల క్యారెక్టర్ చేసిన చిన్నప్పుడు చేసిన అమ్మాయి ఋత్విక, చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. ఆ అమ్మాయి కూడా చాలా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే హీరోయిన్ అనన్య కృష్ణన్, సత్యకృష్ణ గారి డాటరు. సో పక్కా ఆవిడ చూస్తే బంజారా అమ్మాయి లాగే చాలా న్యాచురల్ గా అమ్మాయిగా విలేజ్ లుక్ లో చేసింది. అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంది నాకు ఫోన్ చేశారు ఎవరి అమ్మాయి అని చెప్పేసి. సో అమ్మాయి డిఫరెంట్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన కీర్తిలత గారు కానివ్వండి, ఫాదర్ లోహిత్ గారు కానివ్వండి, వాళ్ళందరూ ఏంటంటే సార్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఒక మంచి అవకాశం వస్తే కనుక ప్రూవ్ చేసుకుంటారు. అలాగే ఈ సినిమాలో లోహిత్ గారు చాలా బ్రహ్మాండం చేశారు. అందరూ ఫాదర్ క్యారెక్టర్ గురించి మాట్లాడారు, మదర్ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. స్పెషల్లీ మైమ్ మధు, హీరోయిన్ ఫాదర్ అంటే మామయ్య క్యారెక్టర్ చేసిన మైమ్ మధు గారు, ఆయన బ్రహ్మాండం యాక్టర్. ఆయన బలగంతో ఆయన ఇంటర్ని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా అంతే సేమ్. ఆయన చేసిన కొన్ని సీన్స్ అయినా కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపించినాయి ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అంతా కూడా. అలాగే భరణి గారి క్యారెక్టర్ కానివ్వండి, ఫస్ట్ నుంచి కూడా ఇదంతా ఎమోషనల్గా వెళ్తా ఉంది కదా, ఎక్కడ చిన్న ఆడియన్స్ రిలీఫ్ అవ్వాలి కదా అని చెప్పేసి నాకు ఇప్పుడు మైండ్ లో ఉండేది కథ. అనుకున్న ఏం చేద్దాం అనుకున్న దాంట్లో ఒక అట్లీస్ట్ ఒక 2-3 సీన్స్ చిన్న రిలీఫ్ ఉంటే బాగుంటుంది సెకండ్ హాఫ్ లో అని సుజాత కాంబినేషన్ లో చేద్దాము. ప్రియదర్శి సుజాత కాంబినేషన్ లో మనకి సేవ్ ద టైగర్స్ అంత వర్కౌట్ అయింది. మళ్ళీ ప్రియదర్శి సుజాత చేద్దాం అనుకున్నాం. కాకపోతే ప్రియదర్శి గారు చాలా బిజీగా ఉండటం వల్ల డేట్ సెట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఆప్షన్ గా అనుకున్నప్పుడు రమేష్ గారు అయితే బాగుంటుంది. సో దాన్ని తాగుబోతు రమేష్ గారు సుజాత కాంబినేషన్ లో చేస్తున్నప్పుడు ఎప్పుడు తమ్ముడు రాకేష్ ఒప్పుకోలేదు. వద్దనే అంటాడు. లేదు తమ్ముడు నన్ను నమ్ము, మొత్తం 2 గంటల 10 నిమిషాల సినిమాలో ఎప్పుడు ఎమోషన్ అంటే కనుక ఆడియన్స్ అంతా కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఒక చిన్న రిలాక్సేషన్ కావాలి మధ్యలో బలవంతంగా నేను ఆ 2 సీన్స్ పెట్టించాను. సో ఆడిటోరియంలో సుజాత రమేష్ గారి కాంబినేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ సీన్ నుంచి ఆ 2వ సీన్ అయ్యేంత వరకు కూడా చూస్తే విజిల్స్ క్లాప్స్ అండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ అలా సెట్ అయింది సినిమాలో కూడా. ఆవిడ యాస కానివ్వండి, ఆవిడ మాట్లాడే బూతులు ఇవన్నీ కూడా అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. నార్మల్ గా సీన్స్ లాగా. ఓకే సార్, మీరు ఎన్ని సినిమాలు చేశారు కదా, ఒక స్టార్డమ్ అనేది వచ్చింది అనుకుంటారా సార్ మీరు? సార్ స్టార్డమ్ అనేది ఏంటి? వాట్ ఈస్ స్టార్డమ్? స్టార్డమ్ అంటే ఒక లైమ్ లైట్ అంటే అనగానే ఒక పేరైతే సంపాదించుకున్నారు. అంజయ్ గారు అంటే ఎవరు తెలియని వ్యక్తులు లేరు, కానీ ఇంకా హైప్ అంటే సార్ ఎప్పుడు కూడా పెద్ద స్టార్స్ తో చేస్తే మనకు హైప్ వస్తుంది సార్, ఆ పేరు వస్తుంది. నాకు పెద్ద స్టార్స్ దగ్గర నుంచి సినిమాలు రాలేదు. నేను వెళ్ళి ఎవరిని అడగను సినిమాని. నా ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా తీసుకుంటే అంగ్రేజ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, దాసరి నారాయణ గారు కానివ్వండి, తమిళ 20 సినిమాలు చేశాను నేను. సో ఇప్పుడు తమిళ 2 సినిమాలు చేస్తున్నాను, కన్నడ ఒక సినిమా, తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాను కెమెరామెన్ గా. నేను ఎవరిని సినిమా అడిగింది లేదు ఇప్పటి వరకు కూడా. నన్ను వెతుక్కుంటూ అంజీ బాగా చేస్తాడు, అంజీ సినిమాటోగ్రఫీ బాగా చేస్తాడు అని వెతుక్కుంటూ ఎవరు వచ్చారో వాళ్ళకి నేను సినిమాలు చేశాను.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఉన్నది నాకు చాలు. సో నాకు అంత స్టార్డమ్ ఉండాల్సిన వద్దు అంటే కావాలి, ప్రతి వాడికి ఆ కోరిక ఉంటుంది, కానీ బట్ ఐఎమ్ వెరీ బిజీ. నాకు ఇప్పుడు చూడండి సార్, ఈ మధ్య కాలంలో ఎవరు అన్ని 60 సినిమాలు ఎవరు చేశారు చెప్పండి? అలాంటిది 60 సినిమాలు చేశాను కెమెరామెన్ గా. సో నా డ్రీమ్ 100 సినిమాలు చేయాలని. ఇంకొక మోస్ట్లీ 5-6 years లో ఆ బ్యాలెన్స్ కూడా ఫినిష్ చేస్తాను. నేను ఇయర్లీ 4 సినిమాలు చేస్తాను, చాలు నాకు. ఒక సినిమా పెద్ద సినిమా నేను 1 year బ్లాక్ అవడం కంటే నా వెనకాల చాలా మంది ఉన్నారు నా టీము. సో వాళ్ళందరూ నేను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరికీ నేను పని ఇవ్వాలి. నేను ఒక్కడిని ఖాళీగా ఉంటే అందరూ ఖాళీగా ఉంటారు. సో వాళ్ళ కోసం నేను పని చేస్తూ ఉంటాను. సో ఇయర్లీ నాకు 5-6 సినిమాలు చేస్తాను. నేను డైరెక్టర్గా 1-2 సినిమాలు చేస్తాను, కెమెరామెన్గా 4 సినిమాలు చేస్తాను. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను షూటింగ్ చేస్తున్నానంటే కనుక నా వెనకాల 40-50 మంది నా టీమే ఉంటారు. వాళ్ళు నాకు రెగ్యులర్ టీం అండి. దాదాపు ఒక 6 సంవత్సరాలుగా నాకు ఒకటే టీం పనిచేస్తున్నారు, ఒకటే లైట్ మ్యాన్ టీము, అలాగే ఒకటే నాకు ఫోకస్ పుల్లర్స్, నా అసిస్టెంట్స్, నాతో పాటు వర్క్ చేసే ఆపరేటివ్ కెమెరామెన్స్ అంతా కూడా ఒకటే టీం ఉంటుంది. వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళరు, నాతో పాటు వర్క్ చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎమోషన్ అవుతానని తెలియదు, ఎప్పుడు కోపడతానని తెలియదు. కాబట్టి బయట వాళ్ళకి నేను సింక్ అవ్వకపోవచ్చు, వాళ్ళు నాకు సింక్ అవ్వకపోవచ్చు. సో దానివల్ల నాకు వచ్చే సౌండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా నా వాళ్ళే ఉంటారు. నా సినిమా నేను చేస్తే, ఒకటి నేను కమిట్ చేస్తే 100% వాళ్ళు నా వెనకాల వస్తారు. వాళ్ళని 100% నేను కావాలని వాళ్ళని రికమెండ్ చేస్తాను. సో దట్ ఏంటంటే నా స్పీడ్ ఏంటి వాళ్ళు కరెక్ట్ గా దాన్ని మ్యాచ్ చేస్తారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వచ్చి? అయ్యో అదొక పెద్ద చరిత్రలేండి. నేను 95 నా ఫస్ట్ సినిమా అండి అసిస్టెంట్ కెమెరామెన్ గా. నిన్నే పిల్లడతా కృష్ణవంశీ గారి సినిమా అసిస్టెంట్ గా ఫస్ట్ సినిమా, నాగార్జున గారిది. ఆ తర్వాత వరుసగా కృష్ణవంశీ గారితోనే సింధూరం, అంతఃపురం, సముద్రం, ఖడ్గం వరకు వర్క్ చేశాను. ఇంకా ఆ తర్వాత నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి రవివర్మన్ గారితో, భూపతి గారితో తమిళ సినిమాలు చేసుకుంటూ, రజనీకాంత్ గారి సినిమాలు, విజయకాంత్ గారి సినిమాలు, దాదాపు 2004 వరకు నేను 96 సినిమాలు పనిచేశాను అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, ఆపరేటర్ గా. 2004 ఎండింగ్ లో అంగ్రేజ్ అనే సినిమాతో కెమెరామెన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగులో. దాని తర్వాత సీతారాముడు, టాటా బిర్లా, మధ్యలో లైలా, మా ఇద్దరి మధ్య, కాల్ సెంటర్, ఇలా వరుసగా ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన నా జర్నీ ఇప్పటివరకు ఆగలేదు. అవునవును. సినిమా కళామ తల్లి, మీరు సినిమానే నమ్ముకొని నిజంగా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా మంచి పొజిషన్ లో ఉంటారు, ఎటువంటి అవిగేషన్స్ లేకుండా. కానీ అప్పుడు 95 లో మీరు స్టార్ట్ అయిన జర్నీకి ఇప్పుడు 2024 లోకి ఏమేమి వేరియేషన్స్ చూశారు సార్? అయ్యో చాలా చూశానండి, ఎందుకంటే టెక్నాలజీ మారిపోతా ఉంది. సో నాకే ఎందుకు సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు చోటాకి నాయుడు గారు ఎందుకు నంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు, అలాగే మాతో పాటు ఉన్న సింధిల్ గారు కానీ అందరూ కూడా. ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కౌంట్ అవుతుందండి. ఎంత మనం బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసి పని చేసి నేర్చుకుంటామో అది మీకు రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా జస్ట్ ఒక సినిమాకి హాఫ్ సినిమాకి వస్తున్నారు, మాకు వంట తెలిసిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కెమెరామెన్ గా డైరెక్టర్ గా పనిచేస్తున్నారు, సరైన అవగాహన లేక ఆ సినిమాలు మధ్యలో ఆగిపోతూ ఉన్నాయి, కరెక్ట్ చేయలేక. ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కౌంట్ అవుతుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నేను ఎన్ని సినిమాలు చేయగలిగాను, ఎన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. నేను ఎట్ ఎ టైం 4 సినిమాలు 3 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. సో దానికి ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల సో అది కొంచెం ఇప్పుడున్న ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండట్లేదు. ఎప్పుడు కూడా నేర్చుకోవాలి, ఫస్ట్ మొత్తం A to Z నేర్చుకుంటేనే కదా. మీరు డిగ్రీ సర్టిఫికేట్ అలా 1 year లో రాదు కదా, మరి ఫుల్ మొత్తం చదవాలి కదా. ఏం చదవకుండా మీరు వెళ్ళిపోయి నాకు మొత్తం వచ్చి అనుకుంటే ఏమవుతుంది, మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే ఉంది. కానీ డెడికేటెడ్ గా నేర్చుకొని వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీరు అన్న 95 నుంచి జర్నీ చేశాను, పెద్ద పెద్ద మూవీస్ లో చేయడం జరిగింది. అయినా ఇప్పటి వాళ్ళు ఒక మూవీ చేయగానే నాకు జస్ట్ డిఓపి గా చేయాలి ఛాన్స్ అన్న ఉన్నారు, ఇది ఎవరు చేస్తారన్న అడుగుతున్నారు. బట్ సినిమా ఇండస్ట్రీ అసలు భయం వేస్తుంది సార్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే. అంటే కొంతమంది ఉన్నారు టాలెంటెడ్ పర్సన్, కొంతమంది సినిమాలు అప్పచెప్పాలన్నా కూడా ప్రొడ్యూసర్స్ చాలా భయపడుతున్నారు. ఈ సమస్య ఉంది, మరి ఎలా మీలాంటి వాళ్ళు టాలెంటెడ్ రావాలంటే? అంటే అదేం లేదండి, యాక్చువల్ గా ఎప్పుడు కూడా మంచి అనేది మనం చెప్తే ఎవడు వినడం, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, దెబ్బ తగలాలి. ఇంట్లో కూడా మనం మన నాన్న చెప్పేది, తాత చెప్పేది వింటామని చెప్పండి, ఇటు వెళ్ళొద్దురా అంటే అటే వెళ్తాము, కింద పడి పళ్ళు రాళ్ళు కొట్టుకుంటే తెలుస్తుంది అది. సో రెండోసారి అటు వెళ్ళాం. అలాగా మనం ఏం చెప్పినా మంచి గురించి ఏం చెప్పినా కూడా ఎవడు వినే పొజిషన్ లేరు, దానికి చెప్పకుండా ఉండడం బెటర్. మీరు డిఓపిగా చేస్తుంటారు కదా, డైరెక్టర్ చేయాలన్నది ఎప్పుడు అనిపిస్తుంది మీకు? అంటే ఈ మూవీ తీయాలి అంటే డిసైడ్ చేసుకుంటారా? నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని ఆశ లేదండి, నాకేం కోరిక లేదు. నన్ను ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే. నా 50వ సినిమా మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా 10th క్లాస్ డైరీ సినిమా చేసిన ప్రొడ్యూసర్ నన్ను ఎంకరేజ్ చేశాడు. ఆయన బ్యానర్ లో అప్పటికి 2 సినిమాలు చేశాను కెమెరామెన్ గా. సో మీ 50వ సినిమా కదా ఇది మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది నన్ను ఎంకరేజ్ చేసింది ఆయనే. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా 50వ సినిమా కెమెరామెన్ చేశాను 10th క్లాస్ డైరీస్. ఆ తర్వాత కూడా నన్ను ఎంకరేజ్ చేసిన జి నాగేశ్వర రెడ్డి గారు. ఆయన ఒక కథ ఇచ్చి ఈ కథ నువ్వే చేస్తే బాగుంటుంది అంజీ,
నువ్వే డైరెక్షన్ చేయి, నువ్వే సినిమాటోగ్రఫీ చేయి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అలాగే 3వ సినిమా కూడా రాకేష్ వెతుకుంటూ వచ్చి ఖర్చు చెప్పి ఇది మీరు చేస్తే బాగుంటుంది అన్నా అని చెప్పి చేశాను నేను. అలాగా నేను కథ రాసుకొని వెళ్ళి 10 మంది కథ చెప్పేసి వాళ్ళని ఇంప్రెస్ చేసే పొజిషన్ నేను లేనండి. అంటే నేను కథ రచయితను కాదు, బేసిక్ గా నేను సినిమాటోగ్రాఫర్ని, డైరెక్టర్ని అయిపోయాను అంతే. అలా ఎవరన్నా కథ తీసుకొస్తే అది నాకు నచ్చితే చేస్తాను తప్పితే నేను కథ రాసేసుకొని ఆ ఫైల్ పెట్టుకొని ప్రొడక్షన్ కంపెనీలకి హీరోలకి తిరిగే ఓపిక నాకు లేదు, నాకు అంత సమయం కూడా లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ప్రొఫెషన్ సినిమాటోగ్రఫీ, దానివల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సో అలాగా ఇంకా స్టిల్ నేను తమిళ్లో చేస్తున్నాను, తెలుగులో చేస్తున్నాను. సో నా ఫస్ట్ ప్రయారిటీ సినిమాటోగ్రఫీ. సో ఆ పనిలో ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నేను 2 సినిమాలు చేస్తున్నాను. ఓకే. గరుడ వేగ అంజి అనేది పేరు ఎందుకు వచ్చింది సార్? అంతకు ముందు ఏమంజి అని పిలిచేవారు? ఓన్లీ అంజి. గరుడ వేగ అనేది నాకు ఒక మళ్ళీ సెకండ్ లైఫ్ అని చెప్పొచ్చు. దానికంటే ముందు 30 సినిమాలు చేశాను నేను. గరుడ వేగ వచ్చిన పేరు మామూలు పేరు కాదు. సో దాంట్లో 50% క్రెడిట్ మా డైరెక్టర్కి వెళ్తుంది. ఎందుకంటే ఏ టెక్నీషియన్ అక్కడి నుంచి అవుట్పుట్ తీసుకోవాలి, అతని దగ్గర నుంచి మంచి సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి మంచి మ్యూజిక్ తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకోవాలంటే కనుక అది డైరెక్టర్ వల్ల అవుతుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ దగ్గర నుంచి మంచి విజువల్స్ తీసుకోవాలంటే కనుక డైరెక్టర్ ఐడియా అన్ని కూడా. నాకు ఇలా కావాలని చెప్తేనే మనం రెడీ చేయగలుగుతాం, అంటే సెల్ఫ్ గా మనం చేయలేం కదా. అలాగా ప్రవీణ్ సత్తారు వల్లనే నాకు ఈ పేరు వచ్చింది. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఆయన ఇచ్చిన టైం కానివ్వండి, ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్, నాకు ఇలా కావాలి, ఇది ఒక తెలుగు సినిమా లుక్ లో ఉండకూడదు, ఇది ఒక హాలీవుడ్ సినిమాలా ఉండాలి, ఏరియల్ ఫోటోగ్రఫీ వాల్యూ ఇవ్వాలి, మనం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అని ఎక్కువ డ్రోన్స్ వాడాము ఆ సినిమాలో. మీరు చూస్తే సీన్ నెంబర్ 1 నుంచి కూడా చూస్తే ఎక్కువ డ్రోన్ ఫుటేజ్ ఉంటుంది. సో అంత కష్టపడ్డారు ఆయన, అంత హోంవర్క్ చేశారు. సో ఆయన వల్లనే నాకు ఈ పేరు వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అవడం వల్ల నా ఇంటి పేరు గరుడ వేగ అయిపోయింది. ఎప్పుడు కూడా అండి గరుడ వేగ అంటేనే వేగం. అవును, నాకు ఉన్న పేరు కూడా అదే. సో అంజి అంటే సూపర్ ఫాస్ట్ అని. సో అలాగే నేను సినిమాలు చేశాను. ఎప్పుడు కూడా నేను 70 రోజులు 80 రోజులు సినిమా చేసింది లేదు. అంతా కూడా 20 days 30 days. ఈ సినిమా కూడా ఇన్ఫాక్ట్ మేము చేసిన సినిమా 20 days చేసాం ఈ సినిమా. దాని ముందు సినిమా బుజ్జిలారా కూడా అంతే, చాలా కాంపాక్ట్ చేసాం. నేను ఒకసారి స్పాట్ లోకి వచ్చి మైక్ పట్టుకున్నానంటే కనుక చాలా స్పీడ్ గా పెరుగుతారు నా వెనకాల అందరూ కూడా, అది ఇంక్లూడింగ్ ఆర్టిస్టులు. సో అది ఫస్ట్ నుంచి నాకు ఆ సపోర్టింగ్ ఉంది. నేనంటేనే సూపర్ ఫాస్ట్ అని. సో నా వెనకాల అందరూ నా బలం చాలా పెద్ద బలం నా వెనకాల. అంటే నా ఒక్కడిది కాదు ఇది క్రెడిట్. నా వెనుకున్న నా లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి, నా డైరెక్షన్ టీం దగ్గర నుంచి అందరూ అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఆ స్పీడ్ నా స్పీడ్ తట్టుకోవడం వల్లనే నేను ఇంత ఫాస్ట్ చేయగలుగుతా ఉన్నాను. ఓకే, సూపర్. అంటే మీరు చాలా కష్టపడి మంచి అంటే డిఓపి వర్క్ చేసిన మూవీస్, కొంచెం డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్? అయ్యో చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడు సార్ హిట్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంటే నేను అన్ని హిట్ సినిమాలు వస్తాను. ఎందుకు దిల్ రాజు గారు ఫ్లాప్లు వస్తున్నాయి, ఎందుకు పెద్ద పెద్ద హీరోలు ఫ్లాప్లు వస్తా ఉన్నాయి? అలా మన చేతుల్లో ఏం లేదు, మనం వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే అండి. ఇప్పుడు రైతు ప్రతి సంవత్సరం అతను పంట వేస్తాడు, ఒకసారి పండిద్ది ఒకసారి పండదు అంతే. అది మన చేతిలో ఫేట్ అంతే. సో మనం టెక్నీషియన్ గా మనకు వస్తున్న ఆపర్చునిటీని సిన్సియర్ గా మన ఎఫర్ట్ పెట్టాలి. ఆ సినిమా బాగుందా లేదా, చూస్తారా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో అలా నేను చేసిన సినిమాల్లో కూడా అండి అన్ని గొప్ప సినిమాలు చెప్పను, అన్ని సినిమాలు హిట్ సినిమాలు ఏం లేవు. నేను చేసిన సినిమాల్లో చాలా ఫ్లాప్లే ఉన్నాయి. ఎందుకు నాకు సినిమాలు వస్తా ఉన్నాయి? నా సిన్సియర్ ఎఫర్ట్ అంతే. సిన్సియర్ గా పని చేస్తాను, నేను డబ్బు కోసం పని చేయను. నా సినిమాలో చాలా మంది డబ్బే కొట్టారు, నేను ఎప్పుడు వాళ్ళ గురించి కంప్లైంట్ చేసింది లేదు, సినిమా రిలీజ్ ఆపింది లేదు. సో దానివల్ల నన్ను రిపీట్ గా నన్ను పెట్టుకుంటారు, లేదు ఇతను డబ్బు మనిషి కాదు, ఇతను డబ్బు గురించి మనల్ని ఏమంటారు హింసించడు, ఇంకా నేనే ఇస్తాను. నాకు ప్రొడక్షన్ బాగా నచ్చి నేను ఎంత కావాలి భయ్యా నేనే ఇస్తాను, చిన్న హ్యాండ్ లోన్ లాగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారు. అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? నెక్స్ట్ బుజ్జిలారా పార్ట్ 2 చేయబోతున్నానండి. సో మోర్ వైలెన్స్, అంటే ఇప్పుడు ఇది వైలెన్స్ లేని సినిమా కదా కేసీఆర్. సో మళ్ళీ థ్రిల్లర్ చేయబోతున్నాను. మీరు పార్ట్ 1 బాగా ఎంకరేజ్ చేశారు, పార్ట్ 2 దాన్ని మించి ఉంటది. సో ఆల్రెడీ మోషన్ పోస్టర్ ఊహించుకోవాలి సార్, మనుషులు ఉన్నట్టు బుజ్జి రా ఇటు అన్నది దాంట్లో ఊహించుకోవడం ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, శ్రీకాంత్ అయ్యర్ గారు చాలా బాగా చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే చేసాం ఈసారి. మోర్ వైలెన్స్, మోర్ బ్లడ్, నో లిమిట్స్. క్యాప్షన్ నో లిమిట్స్ అంతే. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ సినిమా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు కిల్లరు ఎవరు చంపుతారు. సో దాన్ని మించి ఈ సినిమా ఉండబోతా ఉంది. మళ్ళీ ధనరాజ్ గారి పెర్ఫార్మెన్స్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైన కొత్తగా ఉండబోతోంది.
సునీల్ గారు ఉంటారండి సునీల్ గారు అందరూ అందరు ఉంటారు. ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ కొన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ సినిమాలో. ఇంకా మోర్ ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. కొంచెం టెక్నీషియన్స్ మారుతా ఉన్నారు. ఈసారి కొంచెం పెద్ద స్కేల్ వెళ్తా ఉన్నాము. ఎందుకంటే మాకు ఆ సినిమా తమిళ్లో మంచి అప్లాస్ వచ్చింది, హిందీలో ఇప్పుడు దాదాపు 40 million వ్యూస్ చూశారు. సో దానివల్ల దాన్ని మైండ్ లో పెట్టుకుని ఈసారి చేస్తున్నాం. ఇప్పుడు పుష్ప కూడా చూసుకుంటే అండి, మనకి ఇక్కడ వచ్చిన ఎంకరేజ్మెంటే కంటే కూడా నార్త్ లో వచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం పాట్నాలో పెట్టిన ఇది కానివ్వండి, బీహార్లో పెట్టిన ఫంక్షన్ చూస్తే అన్ని లక్షల మందిని రావడం అనేది మామూలు విషయం కాదు. ఒక సౌత్ లాంగ్వేజ్ లో ఒక రీజనల్ తెలుగు లాంగ్వేజ్ నుంచి వెళ్ళిన హీరో అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ గారికి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అంటే గ్రేట్ థింగ్. అది మనందరం హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. అంత గ్రాండ్గా రిలీజ్ అవుతా ఉంది, అన్ని థియేటర్స్ రిలీజ్ అవుతా ఉంది, అన్ని కోట్లు బిజినెస్ చేశారంటే తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. సో అలాగా నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా మేము బాలీవుడ్ను దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నాం. కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ మన దాంట్లో చేయబోతున్నారు, కొంతమంది టెక్నీషియన్స్ కూడా అక్కడ తీసుకుంటున్నాం మనం. ఈసారి కొంచెం పెద్ద స్కేల్లో ఉంటుంది బుజ్జి లరా పార్ట్ 2. ఓకే, మళ్ళీ కొత్త చూడాల్సి వస్తుంది డిఓపి వరకు అంతా. ఏం ఆలోచిస్తారు సార్ మైండ్ లో? అసలు ఒక స్క్రీన్ ఒక పేపర్ మనకి ఇచ్చినప్పుడు ఎలా డిజైన్ చేయాలి అవన్నీ? నేను దాని గురించి ఎక్కువగా థింక్ చేయనండి. మనం ఎక్కువ థింక్ చేసి మన బ్రెయిన్ పాడు చేసుకుండదు. నాకు ఏదైతే స్క్రిప్ట్ నాకు రైటర్ నుంచి వస్తుందో, నేను ముందే చెప్పాను కథ నేను రాయను. సో ఏదైతే రైటర్ నుంచి వస్తుందో దాన్ని నేను ఓన్ చేసుకొని కమర్షియల్ గా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వర్కౌట్ చేసుకుంటాను. సో అది నేను ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయను. నేను ఏం చేయబోతున్నాను అనేది చాలా మంది తెలియదు, ఈవెన్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అందరూ కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు, బట్ డైరెక్టర్ గా నాకు కథ తెలుసు. నా మైండ్ లో కథ నడుస్తూ ఉంటది, ఎటువంటి రీ రికార్డింగ్ ఉండాలి సినిమాకి, ఎటువంటిది వస్తుంది సీన్ లో, ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, ఫ్లాష్ బ్యాక్ టోన్ ఏంటి, ఏం చేయబోతున్నా అనేది నా మైండ్ లో నడుస్తూ ఉంటది. అలాగే ప్రతి డైరెక్టర్ కూడా ఆ కథ అతని మైండ్ లో నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా నేను బుజ్జి లరా పార్ట్ 2 చేసేటప్పుడు అదే మైండ్ లో ఉంటుంది, బట్ ఎవరు తెలియదు ఏం చేయబోతున్నాం అనేది. అది నేను చెప్పను కూడా. కానీ మీకేం చేయబోతుంది మీకు తెలియదు, మూవీలో ఏం జరగబోతుందో మాకు తెలియదు, ఆడియన్స్ కి. రోజా గారు కూడా కలిశారు కదా, కేసీఆర్ అప్పుడు రావడం జరిగింది, చాలా సపోర్ట్ చేయడం జరిగింది. రోజా గారు పర్సనల్ గా రోజా గారు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం ఎక్కువ అండి. సో దానివల్ల రాకేష్ ఇంకా ఆల్మోస్ట్ నా కొడుకు నా బిడ్డ అని చెప్పి ప్రతిసారి కూడా అమ్మతో సమానం అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ ఫస్ట్ నుంచి వాళ్ళు జబర్దస్త్ నుంచి మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో దానివల్ల ఆవిడ ఎంకరేజ్మెంట్ మాకు సినిమా ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ ఓపెనింగ్ కూడా ఆవిడ వచ్చారు, మొన్న ప్రీ రిలీజ్ కూడా ఆవిడ వచ్చారు. ఆ తర్వాత మేము సినిమా సక్సెస్ అయిన తర్వాత వారణాసి వెళ్ళాము మొన్న ఈ మధ్య. సో ఆవిడే మమ్మల్ని తీసుకెళ్లారు. సో చాలా బాగా దర్శనం జరిగింది అక్కడ. సో ఆవిడ సపోర్ట్ ఎప్పుడు రాకేష్ ఉంటుంది, మాకు ఉంటుంది. పొలిటికల్ మ్యాటర్ పక్కన పెట్టండి, పర్సన్ గా మాకు ఆవిడ బాగా ఇష్టం. బేసిక్ గా మేమంటే ఇష్టం, కష్టపడతారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మేమని కాదండి, చాలా మంది ఆవిడ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ పొజిషన్ రాకేష్ కి ఇస్తారు ఆవిడ. ఆ సినిమా నేను డైరెక్ట్ చేయడం వల్ల నాకు కొంచెం క్లోజ్ అయ్యారు. నేనంటే చాలా అభిమానం, డైరెక్టర్ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సినిమాని బాగా తీసాం కాబట్టి. సో దానివల్ల నాకు ఫస్ట్ నుంచి కూడా రోజా గారితో వర్క్ చేశాను, అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా, ఆవిడ హీరోయిన్ ఉన్నప్పుడు వర్క్ చేశాను నేను. సో దానివల్ల పర్సనల్ గా కూడా తెలుసు బాగా ఆవిడ. ఓకే, అమ్మగానేమో రోజాగా తీసుకున్నారు, అక్కగానేమో అనసూయ గారిని తీసుకోవడం జరిగింది. చాలా ఎమోషనల్, అది స్టేజ్ మీద ఎమోషనల్ కూడా అయింది, పిలవడం జరిగింది. నిజంగా రాకేష్ గారి మూవీకి ఇంత ప్రిలీజ్ అంటే ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అది ఏ మూవీ కూడా జరగదండి, వస్తే 4-5 వస్తారేమో కానీ ప్రతి జబర్దస్త్ టీం కానీ నా అనుకున్న వాళ్ళందరూ రావడం జరిగింది. మెయిన్ రిలేషన్షిప్ అండి. ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్ లో నేనే తోపు నేనే ఊపు అంటే కుదరదు. అక్కడ అందరిని మనం కలుపుకోవాలి, అందరితో మనం మంచిగా ఉండాలి. అప్పుడే మీ సినిమాకి నేను హెల్ప్ చేస్తాను, నా సినిమాకి మీరు హెల్ప్ చేస్తారు. అలాంటిది ఒక రాకేష్ ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. అలా నేను కూడా ప్రతి ఫంక్షన్ ఉన్నా కూడా నేను నా అనుకున్న వాళ్ళందరూ నేను పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తాను. సో ఎందుకు అంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చారంటే పర్సనల్ గా నేను ఫోన్ చేసి మాట్లాడతాను అందరితో. జనరల్ గా అందరూ అలా మాట్లాడరు, పిఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తారు. మాకు లక్కీగా వంశీశేఖర్ గారు చాలా పెద్ద పిఆర్ఓ, ఆయన సపోర్ట్ మాకు ఇద్దరు సపోర్ట్ సినిమాకి ఇప్పటి వరకు ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా మేము వాళ్ళతో వర్క్ చేస్తాము. పర్సనల్ గా అందరితో మేము ఆ ర్యాప్ పెట్టుకున్నాం కాబట్టి అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సినిమాకి. ఓకే, సూపర్ అండి. ఇంకా చాలా మూవీస్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు. ఈ థియేటర్స్లో సెకండ్ వీక్ ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. పుష్ప తర్వాత మన సినిమా ఉండదు థియేటర్లో. సో వెంటనే మన ఓటీటీలోకి తొందరలో అనౌన్స్ చేస్తాం ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది అనేది. సో థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో మీరు సినిమాని చూడండి. నేను డే వన్ చెప్తాను, ఇట్స్ ఎమోషనల్ జర్నీ అని చెప్తున్నాను. ఇది పొలిటికల్ సినిమా కాదు, చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని ఏడిపిస్తాం ఈ సినిమాలో, మిమ్మల్ని బాధ పెడతాం ఈ సినిమాలో.
సో మీరు 10 మంది చెప్పాలి సినిమా గురించి అనేది మా టార్గెట్. సో అది మేము రీచ్ అవ్వాలనుకుంటున్నాము. ఓటీటీలో మీరు అందరూ సినిమాని చూసి మాలాంటి టెక్నీషియన్స్ మీరు ఎంకరేజ్ చేయాలి, రాకేష్ లాంటి అప్కమింగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. సో దట్ మేము ఇంకా మంచి సినిమాలు తీయడానికి మాకు స్కోప్ ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్క గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.